నమస్తే ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. వరంగల్ అధికారం దూరం అవడంతో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం లైమ్లైట్ లో ఉండేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నిస్తున్నారని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దుయ్యబట్టారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. శనివారం వరంగల్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. అధికారం దుర్వినియోగం గురించి మాట్లాడుతున్న కవిత భద్రాద్రి రామునికి ఏ హోదాలో తన అన్న కొడుకు పట్టువస్త్రాలు సమర్పించాడో సమాధానం ఇస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని అన్నారు. అందిన కారికి ప్రజల సొమ్మును దోచుకున్న మీకు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతికత హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో అంట్లు తోముకునే మీరు 100 కోట్ల రూపాయలు పెట్టి సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి ఎలా ఎదిగారో ప్రజలకు తెలుసని అన్నారు. లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకు బీజేపీ కాళ్లు పట్టుకొని ఒప్పందం చేసుకుని నీతి సూత్రాలు చెబుతుంటే వినేందుకు ప్రజలు అమాయకులు కాదని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అన్న కేటీఆర్ను తొలగించి ఆ పదవిని బీసీలకు అప్పగించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మంత్రి సురేఖ సవాల్ విసిరారు. ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు పెట్టలేదు పూలే గారి విగ్రహం? ఇప్పుడు ఆమెకి ఏదైనా లైవ్ డేట్ లో ఉండడానికి కొన్ని రోజులు బతుకమ్మ అని, కొన్ని రోజులు జాగృతి అని, ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయింది. ఇప్పుడు లైవ్ లైట్ లో ఉండడానికి పూలే విగ్రహాన్ని పట్టుకున్నది. నేను మొన్ననే చెప్పిన, అయ్యో మీ కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా దింపి ఎవరినైనా ఒక బీసీని తీసుకొచ్చి అక్కడ పెట్టు తల్లి, నీకు అప్పుడు పూలే మీద ప్రేమ ఉన్నట్టే అని చెప్పాను. ఆ పని ముందు చేసినాక వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది, ఆచరణలో చేసినాక మేము మీద విమర్శలు చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది. అమ్మ తల్లి, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు నీ పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దొమ్ముకున్నటువంటి వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు.